మీరు ఏదైతే ఫస్ట్ డే మీరు ప్రామిస్ చేసినట్టే ఉమ్, మీ టెక్నికల్ టీం కూడా అంతే ప్రామిస్ గా నాకు వర్క్ చేస్తుంది. ఓకే. సో అది ఫీడ్ లో సి విటమిన్ వేసి వేస్తే ఉమ్, ఫాస్ట్ వచ్చి తినేస్తుంది. జనరల్ గా వేస్తున్న ఫీడ్ కి సి వేసిన దానికి ఉమ్, ఫస్ట్ ఒక్కసారి టేస్ట్ చేస్తాయి కదా ఒక ఇది ఉమ్, ఫీడ్ గ్రాండిని ఒక్కసారి టేస్ట్ చేయగానే దానికి అర్థమైపోతుంది కదా బేసిక్ ఏదో కలిపిరు అన్నట్టు ఉంటుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి సి విటమిన్ కి బాగా అలవాటు పడుతుంది. అవి సి వేస్తే మాత్రం ఫీడ్ ఎంత వేస్తే అంత తినేస్తాయి. ఉమ్, గ్రోత్ పరంగా మాత్రం చాలా బాగుంది. మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏవైతే తీసుకున్నాం సి కావచ్చు, జియోలైట్ కావచ్చు, మినరల్స్ ఎక్కువ యూస్ చేసింది ఇవే. ఉమ్, సో వాటి వల్ల కూడా నాకు బాగా కనపడింది. గ్రోత్ కానీ యాక్టివ్నెస్ ఉమ్, బాగా పెరిగింది. డిసీజ్ అయితే చూడలేదు ఈ 9 months లో. ఓకే. ఫంగస్ కావచ్చు, కొరమీన్ కి డిసీజ్ అయితే చూడలేదు. జియోలైట్ అయితే ఖచ్చితంగా 10 to 15 days లోపు 12 days 10 to 12 days లోపు ఖచ్చితంగా జియోలైట్ అయితే కంటిన్యూస్. ఓకే. ఎందుకంటే నాకు దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఉమ్, సో వాటర్ కొంచెం డార్క్ అయ్యింది అని కనపడగానే అది వేసిన 2 days లో మళ్ళీ నీకు వాటర్ ఫ్రెష్ అయిపోతుంది. Hmm. కల్చర్ లో ఎట్లుండాలి అనే దానికంటే కూడా ఎట్లుండకూడదో బాగా అర్థమైంది. Hmm. నాకు మంచిగా అనిపించింది ఉమ్, ఫిష్. టేస్ట్ చాలా బాగుంది. అది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అనేది తెలియదు. ఈ కొరమీను టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను పర్సనల్ కూడా అన్న తర్వాత చెక్ చేసుకున్నా. ఉమ్, సో నాకైతే మార్కెట్ నేను రీటైల్ స్టార్ట్ చేసుకున్నా కాబట్టి హోల్సేల్ కాన్సెప్టే లేదు నాకు. సర్వీస్ ఇస్తాం బట్ మొత్తం నేను అప్పులు చేస్తే వాళ్ళకి ఇయ్యంగా. సో అవును. నేను రూపాయి పెట్టాలి, ఆ రూపాయి మీద నాకు 10 పైసలు రావాలి, కస్టమర్ కూడా 10 పైసలు మిగిలాలి. వేరే వాళ్ళతో పోలిస్తే మన దగ్గరికి వస్తే 400 ఎక్కడ అమ్మితే నేను 350 అని చెప్తాను. ఉమ్, ఆ 350కే వాళ్ళు హ్యాపీగా ఓ 50 రూపాయలు మిగిలింది కిలో కాడ అన్న థాట్ లో వాళ్ళు ఉండాలి. అవును. యాక్చువల్గా నాకు కేజీ 10% కేజీ వచ్చేసి 3 months అవుతుంది ఆల్రెడీ.